హలో ఫ్రెండ్స్. ఒకప్పుడు మనిషి ఆకాశం వైపు చూసి దేవుడా అని ప్రార్థించేవాడు. ఇప్పుడు స్క్రీన్ వైపు చూసి ఏఐ నాకు సమాధానం చెప్పు అంటున్నాడు. ఒకప్పుడు దేవుడు ముందు మోకాలపై వంగేవాడు. ఇప్పుడు తానే దేవుడిలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఒక ప్రశ్న, మనిషి దేవుణ్ణి మర్చిపోయిన రోజు నుంచే తనకంటే ప్రమాదకరమైన దాన్ని సృష్టించడం ప్రారంభించాడా? మరొక ప్రశ్న, దేవుడు మనల్ని సృష్టించాడు, మనం ఏఐని సృష్టించాము. అయితే రేపు ఏఐ కూడా మనల్ని కంట్రోల్ చేయాలనుకుంటే మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన నిర్ణయాలు, మన భవిష్యత్తు అన్ని ఏఐ చేతిలోకి వెళ్ళిపోతే? అయితే ఇది సినిమా కాదు, ఇది భవిష్యత్తు తలుపు కొడుతున్న శబ్దం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఏఐ గురించి కాదు, మనిషి అహంకారం గురించి, దేవుడితో మనిషి సంబంధం గురించి, సృష్టికర్తను మర్చిపోయిన సృష్టి గురించి, మరియు సృష్టి ఒకరోజు సృష్టికర్త మీదే పెత్తనం చేస్తుందా అనే భయంకరమైన ప్రశ్న గురించి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. మనిషి ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన రోజు నుండి ఒక విషయం గురించి వెతుకుతూనే ఉన్నాడు. నేను ఎవరు? నన్ను ఎందుకు సృష్టించారు? ఈ విశ్వం వెనుక అసలు శక్తి ఏమిటి? ఒకప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మనిషి ప్రకృతిని చూసేవాడు, ఆకాశాన్ని చూసేవాడు, నక్షత్రాలని చూసేవాడు, వర్షాన్ని చూసేవాడు, జననాన్ని చూసేవాడు, మరణాన్ని చూసేవాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమయ్యేది, నాకంటే గొప్ప శక్తి ఏదో ఉంది అని. అందుకే ఒకప్పుడు మనిషి దేవుణ్ణి భయపడ్డాడు. కానీ ఆ భయం శిక్ష భయం కాదు, అది గౌరవం, అది వినయం, అది కృతజ్ఞత. ఎందుకంటే మనిషికి తెలుసు తాను ఎంత తెలివైన వాడైనా ప్రకృతి ముందు చాలా చిన్నవాడినని. కానీ కాలం మారింది, మనిషి జ్ఞానం పెరిగింది, సైన్స్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఇప్పుడు మనిషికి ఒక భ్రమ మొదలైంది, నాకు అన్నీ తెలుసు, నాకు దేవుడు అవసరం లేదు, నేనే నా జీవితానికి దేవుడు. అక్కడి నుంచే అసలు ప్రమాదం మొదలైంది. ఎందుకంటే జ్ఞానం ప్రమాదకరం కాదు, కానీ జ్ఞానంతో వచ్చే అహంకారం చాలా ప్రమాదకరం. ఈ రోజు మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు, మార్స్ గురించి ఆలోచిస్తున్నాడు, మనిషి ముఖం లాంటి రోబోట్స్ తయారు చేస్తున్నాడు, మనిషిలా మాట్లాడే ఏఐ సృష్టించాడు. కానీ ఒక ప్రశ్న, ఇంత తెలివి పెరిగినా ఎందుకు మనిషిలో శాంతి తగ్గుతోంది? ఎందుకు ఒంటరితనం పెరుగుతోంది? ఎందుకు డిప్రెషన్ పెరుగుతోంది? ఎందుకు ప్రేమ తగ్గుతోంది? ఎందుకంటే మనిషి బయట ప్రపంచాన్ని జయించే ప్రయత్నంలో లోపల తనని తాను కోల్పోతున్నాడు. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది అంటున్నారు ఏఐ చాలా ప్రమాదం, ఏఐ భవిష్యత్తులో మనుషుల మీద పెత్తనం చేస్తుంది అని. కానీ ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది. ఏఐకి అసలు తెలుసు అనేది ఉండదు, అది అనుభవించదు, అది బాధపడదు, అది ప్రేమించదు, అది ఏడవదు, అది కేవలం నేర్చుకుంటుంది. మనిషి వ్రాసిన పుస్తకాల నుండి, మనిషి మాట్లాడిన మాటల నుండి, మనిషి పోస్ట్ చేసిన డేటా నుండి. అంటే ఏఐకి ఉన్న తెలివి మనిషి నుండి వచ్చినదే. కానీ ఇక్కడ ఒక భయంకరమైన నిజం ఉంది. మనిషి తన తెలివిని యంత్రంలో పెట్టాడు, కానీ మనిషి విలువలను మాత్రం పెట్టలేదు. ఏఐకి సమాచారం ఇచ్చాడు, కానీ ఆత్మ ఇవ్వలేకపోయాడు. అందుకే ఏఐ ఎంత తెలివిగా మారినా అది ఇంకా మనిషి నీడ మాత్రమే. కానీ ఒక నీడ కూడా ప్రమాదకరం అవుతుంది అసలు మనిషి బలహీనంగా మారితే. ఇప్పుడు ప్రపంచం నెమ్మదిగా మారుతోంది. ఒకప్పుడు మనిషి దేవుడిని అడిగేవాడు, ఇప్పుడు ఏఐని అడుగుతున్నాడు, నేను ఏం చెయ్యాలి, నేను ఎలా బ్రతకాలి, నా భవిష్యత్తు ఏంటి? నెమ్మదిగా మనిషి తన ఆలోచించే శక్తిని కోల్పోతున్నాడు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఒక మనిషి ప్రశ్నలు అడగడం ఆపేసిన రోజు అతను నియంత్రించబడటం మొదలవుతుంది. ఒకప్పుడు రాజులు ప్రజలను నియంత్రించడానికి ఆయుధాలు వాడేవారు, ఇప్పుడు ఆల్గోరిథమ్స్ వాడుతున్నారు. నీకు ఏ వీడియో చూపించాలో, ఏ వార్త చూపించాలో, ఏది నమ్మించాలో, ఏది భయపెట్టాలో నెమ్మదిగా నీ మనసునే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇది యుద్ధం కాదు, కానీ ఇది కూడా ఒక బానిసత్వమే. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే మనిషి దేనిని ప్రమాదంగా చూడటం లేదు. ఎందుకంటే ఈ బానిసత్వం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఏఐ నీ పని సులభం చేస్తుంది, నీ సమయం ఆదా చేస్తుంది, నీకు వెంటనే సమాధానాలు ఇస్తుంది. అలా నెమ్మదిగా మనిషి ఆలోచించడం మానేస్తాడు, గుర్తుంచుకోవడం మానేస్తాడు, చివరికి తనలోని మనిషితనాన్ని కూడా కోల్పోవడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఇంకో లోతైన విషయం, ఒకప్పుడు మనిషి దేవుణ్ణి తనకంటే గొప్పవాడిగా చూసేవాడు. ఇప్పుడు తనకు నచ్చిన దేవుణ్ణే సృష్టించుకుంటున్నాడు. తన కోపానికి దేవుడు పేరు పెడుతున్నాడు, తన ద్వేషానికి మతం అనే రంగు వేస్తున్నాడు, తన రాజకీయాలకు భక్తి అనే ముసుగు వేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, దేవుడు నిజంగా మనిషి చేతిలో కీలుబొమ్మ అయ్యాడా? లేదు, దేవుడు మారలేదు, మనిషి మారిపోయాడు. అసలు దేవుడు మనిషి చేతిలో బందీ కాలేదు, మనిషి తన అహంకారానికి బందీ అయ్యాడు. ఇది చాలా లోతైన విషయం.
ఎందుకంటే మనిషి దేవుణ్ణి రిజెక్ట్ చేయడం కంటే ప్రమాదకరమైనది తననే దేవుడిగా భావించడం. అక్కడి నుంచే పతనం మొదలవుతుంది. రావణుడి దగ్గర కూడా శక్తి ఉంది, హిరణ్యకశిపుడి దగ్గర కూడా శక్తి ఉంది, కంసుడి దగ్గర కూడా శక్తి ఉంది. కానీ వాళ్ళందరిలో ఒకే సమస్య, నాకంటే గొప్పవాడు ఎవరు లేరు అనే భావన. ఈ రోజు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు మనిషి ప్రకృతిని జయించాలని చూస్తున్నాడు, మరణాన్ని జయించాలని చూస్తున్నాడు, భావోద్వేగాలను కూడా కోడుగా మార్చాలని చూస్తున్నాడు. కానీ ప్రేమను ఆల్గరిథంగా మార్చగలమా? తల్లి కన్నీటి విలువలను డాటాగా కొలవగలమా? ఒక మనిషి గుండె పగిలిన బాధను మెషిన్ అర్థం చేసుకోగలదా? లేదు. ఎందుకంటే మనిషిలో ఇంకా ఒక విషయం ఉంది, అది ఆత్మ, అదే చైతన్యం. అది ఏఐకి ఎప్పటికీ పూర్తిగా దొరకని విషయం. కానీ భవిష్యత్తులో ఏఐ మన మీద పెత్తనం చేస్తుందా? అది ఏఐ మీద ఆధారపడదు, మన మీద ఆధారపడుతుంది. మనిషి తన స్వేచ్ఛను సౌకర్యం కోసం ఇచ్చేస్తే, తన ఆలోచనను షార్ట్ కట్స్ కోసం వదిలేస్తే, తన భావోద్వేగాలను స్క్రీన్ పై అప్పగిస్తే, అప్పుడు ఏఐ కాదు ఏదైనా అతన్ని నియంత్రించగలదు. అందుకే అసలు ప్రశ్న, ఏఐ ప్రమాదకరమా? కాదు, మనిషి ఇంకా మానవత్వాన్ని కాపాడుకుంటాడా అనేదే. ఎందుకంటే భవిష్యత్తులో బతికేది ఎక్కువ టెక్నాలజీ తెలిసినవాడు కాదు, ఎక్కువ మానవత్వం మిగిలించుకున్నవాడు. టెక్నాలజీని ఉపయోగించు, కానీ దానికి బానిస అవ్వకు. ఏఐని నేర్చుకో, కానీ నీ ఆత్మను మర్చిపోవద్దు. సమాచారం పెరుగుతున్న ఈ ప్రపంచంలో ధ్యానం అవసరం. స్క్రీన్ పెరుగుతున్న ఈ ప్రపంచంలో సంబంధాలు అవసరం. డేటా పెరుగుతున్న ఈ ప్రపంచంలో జ్ఞానం అవసరం. ఎందుకంటే చివరికి ఏఐకి కోట్ల సమాధానాలు ఉండొచ్చు, కానీ మనిషిగా ఎలా బ్రతకాలి అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇంకా మన హృదయంలోనే ఉంది. చివరగా ఒక విషయం గుర్తించుకోండి, దేవుడు మనిషిని సృష్టించాడు, కానీ మనిషికి ఒక వరం ఇచ్చాడు, స్వేచ్ఛ. అదే స్వేచ్ఛతో మనిషి దేవుణ్ణి ప్రేమించగలడు లేదా మర్చిపోగలడు. అదే స్వేచ్ఛతో ఏఐని మానవాళి కోసం ఉపయోగించగలడు లేదా తన నాశనం కోసం కూడా ఉపయోగించగలడు. భవిష్యత్తు ఏఐ చేతిలో లేదు, మనిషి హృదయంలో ఉంది. మనిషి లోపల మానవత్వం బ్రతికుంటే ఏ యంత్రం కూడా అతన్ని పూర్తిగా జయించలేదు. కానీ మనిషి తన ఆత్మను కోల్పోతే అప్పుడు అతన్ని కాపాడలేనిది ఏ దేవుడు కాదు, ఏ టెక్నాలజీ కూడా కాదు. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఇలాంటి లోతైన ఆలోచనలు చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. భవిష్యత్తులో ఏఐ మనిషికి సహాయకుడిగా ఉంటుందా లేదా మనిషి మీదే పెత్తనం చేస్తుందా? మరి ఇలాంటి లోతైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం కేవలం వీడియోలు చెయ్యం, మనిషి భవిష్యత్తును ప్రశ్నిస్తాము. జై హింద్.